యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. ఎవరు నీ సహాయము అన్నది ఈ 121 కీర్తన యొక్క ముఖ్య సారాంశం. ఇక్కడ కీర్తనకారుడు ఏమని అంటున్నాడంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదములను తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ కీర్తనకారునికి ఉన్న ఒక గొప్ప అనుభవం ఏంటంటే, సహాయం కొరకు దేవుని వైపుకి చూడడం అనే దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. జీవితంలో
ప్రతి మనిషికి కూడా చేస్తున్న యాత్రలో సహాయం అనేది తప్పనిసరిగా అవసరం. ఆర్థికమైంది కావచ్చు, ఆత్మ సంబంధమైంది కావచ్చు, మానసికమైంది కావచ్చు, జీవితంలో ప్రతి అడుగులో కూడా తప్పనిసరిగా సహాయం అనేది అవసరం. అయితే అనేక మంది వారి సహాయం కొరకు వారి ప్రయాణంలో అనేక సార్లు అటు ఇటు మనుషుల్ని చూస్తూ ఉంటారు. వారు దేన్నైతే చూస్తున్నారో, దేన్నైతే వింటున్నారో దాని దగ్గర నుంచే వారి సహాయాన్ని ఎక్కువగా కోరుకుంటారు. కానీ ఆ సహాయం మన జీవితానికి ఎంత డ్యామేజ్ చేస్తుందో భక్తుల యొక్క అనుభవంలో నుంచి మనం తెలుసుకోవచ్చు, మన జీవితం నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకనే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అంటున్నాడు. దేవుని నుంచి నాకు సహాయం వస్తుంది. ప్రతి మనిషి కూడా దేవుని నుంచి సహాయం పొందుకోవాలని కోరుకుంటారు. కొంతమంది దేవ సహాయం అని పేరు కూడా పెట్టుకుంటారు. అయినప్పటికీ కూడా వారు కేవలం దేవుని సహాయం కావాలి అని నోటితో అంటారు, కానీ వారి చూపు దేవుని సహాయం కొరకు చూడదు, వారి చెవులు దేవుని సహాయం కొరకు వినవు, వారి హృదయ స్పందన దేవుడు సహాయం చేస్తాడు అని కొట్టుకోదు. అది దేనికోసం ఆలోచిస్తూ ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే నాకు దేవుడు సహాయం కావాలని నోటితో పలుకుతున్నామో, మన చూపు, మన హృదయ స్పందన కూడా నా దేవుని దగ్గర నుంచి నా సహాయం కావాలి అనే ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలని కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజున మనకి సహాయం ఎవరు నీకు సహాయం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చెప్తూ మనుషులు కొన్నిసార్లు సహాయం చేయాలనుకున్నా చేయలేకపోవచ్చు, కొన్నిసార్లు మనుషులు చేయరు. అయితే బైబిల్ చెప్తుంది మనుషుల సహాయం వ్యర్థం అని చెప్పి అంటుంది. ఎందుకంటే మనుషులు మనస్థితిని బట్టి సహాయం చేస్తారు. వారికి ఫర్గా ఉంటే సహాయం చేయొచ్చు, వారికి కొంచెం వ్యతిరేకంగా ఉంటే చేయలేకపోవచ్చు. అయితే దేవుడు అటువంటి వాడు కాదు, దేవుడు మంచివాడు. అదేవిధంగా మనుషులు చేయాలనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించలేనప్పటికీ కూడా ఆ మంచివారు సహాయం చేయలేకపోవచ్చు. కానీ దేవుడు నీకు సహాయం చేయగలిగేవాడు ఎటువంటి వాడు అంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఎంత మంచి మాట! అంటే సర్వం ఆయన స్వాధీనంలో ఉంది, ఆయన దగ్గర నుంచి నాకు సహాయం కలుగుతుంది. ఈ రోజున నీకు సహాయం చేసే దేవుడు ఎంత శక్తి గలవాడో నువ్వు సహాయం కోసం ఎదురు చూస్తున్న దేవుని గురించి నువ్వు గ్రహించాలి. ఈ రోజున నీ సహాయం ఎవరు? నువ్వు ఒక్కసారి గనక దేవుణ్ణి సహాయకుడిగా చేసుకుంటే దేవుడు ఆశ్చర్యకరంగా మన జీవితంలో సహాయాన్ని అందిస్తాడు. కానీ అనేక సార్లు మన జీవితంలో చుట్టూ ఉండేవారిని చూసి వీరే నాకు సహాయం అని అనుకుంటాం, కానీ వారు సహాయంగా ఉండరు. బైబిల్లో ఎంత మంచి మాటలో దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు, భక్తుల యొక్క జీవితంలో కూడా ఈ వాస్తవాలను రాయించాడు. ఈ రోజున నువ్వు ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు అన్నది తప్పనిసరిగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ బైబిల్ చెప్తుంది, మీరు మిగతా వచనాలన్నీ చదివితే 4-5 వచనాలు 2 సార్లు కాపాడువాడు అనే మాట ఉంది. 7వ వచనంలో ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, తర్వాత ఆయన నీ ప్రాణమును కాపాడును. నెక్స్ట్, ఇది మొదలుకు నిరంతరము నిరాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును. కాపాడును కాపాడును కాపాడును. దేని నుంచి కాపాడును? శ్రమల్లో నుంచి కాపాడుతాడు, ఉపద్రవాల నుంచి కాపాడుతాడు, రోగాల నుంచి కాపాడుతాడు. జీవితంలో ప్రతి క్షణం నిన్ను తడుతున్న ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు కాపాడుతాడు. అయితే ఎప్పటి నుంచి కాపాడుతాడంట? క్లియర్గా ఉంది, ఇది మొదలుకొని అనంది. ఏది మొదలుకొని అంటే నువ్వు దేవుని సహాయం కొరకు ఎదురు చూడడం మొదలు పెట్టుకొని అక్కడి నుంచి కూడా దేవుడు నిన్ను కాపాడడం మొదలు పెడతాడు. నువ్వు దేవుని సహాయం కొరకు ఎదురు చూసింది మొదలుకొని దేవుడు నిన్ను కాపాడడం మొదలు పెడతాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుని కొరకు ఎదురు చూసే మనసు ఉందా? అయితే ఇక్కడ ఒక గొప్ప వాస్తవం కూడా మనం కనుగొనాలి. అదేంటంటే దేవుని సహాయం కొరకు కోరుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఎదురు చూచుట అనే లక్షణం కలిగి ఉండాలి. దేవుని యొక్క సహాయం నీకెప్పుడు కూడా త్వరగా రాదు, ఆలస్యంగా రాదు. దేవుని యొక్క సహాయం రైట్ టైంలో అందుతుంది. అయితే కొన్నిసార్లు నీకు మనుషుల దగ్గర నుంచి కానీ నీ సొంతగా కానీ నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు బహుశా నీకు సహాయం త్వరగా అందొచ్చు. కానీ దేవుని సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు ఆ సహాయం ఎప్పుడు త్వరగా రాదు, ఆలస్యంగా రాదు, రైట్ టైంలో వస్తుంది. ఎందుకోసం అంటే దేవుడు నీ రేపటి దినాన్ని చూస్తున్నాడు. నీ రేపటి దినాన్ని నువ్వు చూడలేదు. ఎవరైనా చూసారండి రేపటి దినాన్ని? ఎవరు చూడలేదు. కానీ దేవుడు నీ రేపటి దినాన్ని ఆల్రెడీ చూస్తున్నాడు. బైబిల్ ఏమని చెప్తుంది? నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేది. నీ రేపటి దినాన్ని ఆల్రెడీ దేవుడు ఉన్నాడు. నీ రేపటి దినాన్ని దేవుడు చూసేశాడు. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే రైట్ టైంలో నీకు అందిస్తాడు. హల్లెలూయా! దేవుని దగ్గర నుంచి నాకు సహాయం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఎదురు చూచుట అనే మనస్తత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు తగిన సమయంలో స్పందించేవాడు. అందుకే తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. అంటే దేవుని సహాయం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడండి, దేవుడు రైట్ టైంలో ఇస్తాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ఏమనుంది? ప్రతి దానికి సమయము కలదో అని చెప్పన్నాడు. కనుకనే ఎదురు చూచుట అనే మనస్తత్వం గల వారికి దేవుని యొక్క సహాయం అందుతుంది. మొర్దెకాయి జీవితంలో కానీ, ఏ రాజు యొక్క జీవితంలో
సంగతుల్లో కానీ మనం చూస్తే తగిన సమయంలో దేవుడు వారికి సహాయాన్ని ఇచ్చాడు. మొర్దెకాయి రాజుగారి ప్రాణాలని కాపాడిన వెంటనే ఒక గొప్ప రివార్డు ప్రకటించి, గొప్ప సన్మానాన్ని ప్రకటించి, ఆ యొక్క సంస్థానంలో ఆ స్థానంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలి, లేకపోతే ఒక మంచి పోస్ట్ ఇవ్వాలి. కానీ మొర్దెకాయి యొక్క మంచితనాన్ని బట్టి అతనికి ఏ సహాయం అందలేదు. రాజుగారి ప్రాణాలను కాపాడిన వ్యక్తి అయినప్పటికీ కూడా అతనికి ఎటువంటి సహాయం అందలేదు. కానీ రాజుల యొక్క గ్రంథంలో మాత్రం, ఆ దేశంలో జరిగిన సంఘటనలన్నీ రాసే గ్రంథంలో మాత్రం మొర్దెకాయి రాజుగారి ప్రాణాలని కాపాడాడు అని రాయబడింది. అంతేగాని మొర్దెకాయికి ఎటువంటి సహాయం అందలేదు. వీధిలోనే కూర్చుంటున్నాడు, బూడిదలో కూర్చుంటున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, కానీ అతనికి ఎటువంటి సహాయం కూడా అందలేదు. మిగతా వారికి అయితే వెంటనే రివార్డ్స్ వచ్చేసాయి. కానీ కొంతకాలం అయ్యేటప్పటికి హామాను అనే ఒక వ్యక్తి మొర్దెకాయి దేవునికి తప్ప ఎవరికి దండం పెట్టకపోవడంతో ఈ మొర్దెకాయిని ఎలాగైనా ఉరికొయ్య మీద ఉరి తీయాలి అని చెప్పి తనకున్న అధికార గర్వంతో హామాను ఏం చేశాడు తెలుసా? ఒక పెద్ద ఉరికొయ్య తయారు చేశాడు. దేనికోసమో తెలుసా? మొర్దెకాయిని ఉరి తీయించాలి అని చెప్పి. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ సమయంలో కూడా మొర్దెకాయికి సహాయం అందలేదు. మొర్దెకాయే కాదు, ఎస్తేరు జనాంగం అంతటి మీదకి మరణ శాసనం కూడా సిద్ధం చేయబడింది. దేవుని యొక్క సహాయం ఇంకా అందలేదు. దేవా ఎప్పుడు సహాయం చేస్తావు అంటే ఉరికొయ్య తయారైపోయింది, ఇంకా సహాయం అందలేదు. మరణ శాసనం తయారైపోయింది, దేవా ఎప్పుడు అంటే ఇంకా సహాయం అందలేదు. చివరికి మొర్దెకాయిని ఉరి తీయడానికి పర్మిషన్ తీసుకోవడానికి ఆల్రెడీ హామాను రాజుగారి యొక్క ఆస్థానంలో బయట తిరుగుతూ ఉన్నాడు. రాజుగారితో మాట్లాడి ఉదయాన్నే మొర్దెకాయిని ఉరి తీసేద్దామని చెప్పి, కానీ అప్పటికి ఇంకా సహాయం అందలేదు. అద్భుతం ఏంటో తెలుసా? ఆ యొక్క హామాను బయట పర్మిషన్ కోసం తిరుగుతున్నాడు. మొర్దెకాయి దేవుని యొక్క సహాయం కోసం పైకి చూస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు కలుగు చేసుకున్నాడు రైట్ టైంలో. ఆ రోజే కరెక్ట్గా రాజుగారికి నిద్ర పట్టట్లేదు. దాంతో రాజుగారు ఇటు అటు తిరుగుతున్నారు. నిద్ర పట్టట్లేదయ్యా అని చెప్పి తన దగ్గరున్న పనివాడిని పిలిచి ఆ రాజుల గ్రంథాన్ని తెప్పించి చదవమని చెప్పి అన్నాడు రాజుగారు. ఎందుకో తెలుసా? రైట్ టైంలో దేవుడు స్పందించి రాజుల యొక్క హృదయాన్ని తెప్పడం మొదలు పెట్టాడు. రాజుగారి దగ్గరికి వచ్చిన పనివాడు ఎవరెవరు రాజ్యంలో ఏమేం పనులు చేశారో, సహాయాలు ఏం చేశారో తెలియజేసే గ్రంథాన్ని ఇలా ఓపెన్ చేశాడు. అద్భుతం ఏంటో తెలుసా? కరెక్ట్గా మొర్దెకాయి రాజుగారి ప్రాణాన్ని కాపాడాడు అన్న పేజ్ ఓపెన్ అయింది. అదేంటో తెలుసా? రైట్ టైంలో దేవుడు స్పందించడం. అది ఓపెన్ చేసిన వెంటనే చదివాడు. ఏమన్నా తెలుసా? మొర్దెకాయి అనే వ్యక్తి రాజుగారి ప్రాణాలని కాపాడాడు అని. రాజుగారు నడుస్తూ ఆగి, మరి మొర్దెకాయి నా ప్రాణాలు ఎప్పుడో పోవాల్సిందే, నన్ను కాపాడాడు కదా ఈ మొర్దెకాయి, అతనికి ఏమైనా రివార్డ్ ప్రకటించారా, అతనికి ఏమైనా సన్మానం చేశారా అని అడిగితే రాజా అతనికి ఏమి ఇవ్వలేదని అంటే, అవునా చాలా తప్పే అని అనుకుంటూ బయట ఎవరున్నారు చూడు అని అన్నాడు. రైట్ టైంలో అక్కడ హామాను ఉన్నాడు. ఎవరు? మొర్దెకాయిని ఉరి తీయడానికి పర్మిషన్ తీసుకోవడానికి సిద్ధంగా అక్కడ ఉన్నాడు. రాజా హామాను బయట తిరుగుతున్నాడు సార్ అంటే, తీసుకుని రండి అంటే వచ్చాడు. రాజుగారండి ఏంటండి అని అంటే, ఏం లేదయ్యా, రాజుగారి ప్రాణాలను కాపాడినోడికి, ఒక గొప్ప మేలు చేసేవాడికి రాజు ఏ విధంగా సత్కరిస్తే బాగుంటుంది అని అనుకుంటే హామాను అనుకున్నాడు, నాకు తప్ప ఇంకెవరికి సత్కారం చేస్తారని చెప్పి లేనిపోనివన్నీ వాగేసి రాజుగారి గుర్రం ఎక్కించాలి, రాజుగారి బట్టలు వేయాలి, రాజుగారిని ఊరేగించినట్టుగా ఒక మంత్రి చేత ఊరేగించాలని ఏవేవో చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా రాజు? ఇవన్నీ కూడా నువ్వు మొర్దెకాయికి చేయి అని చెప్పి అన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే ఉరికొయ్య తయారు చేశాడో బెక్క చచ్చిపోయాడనమాట. తల దించుకొని నాకే వంగి నమస్కారం పెట్టవా అని పగబెట్టుకుంటే, రాజశాసనాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని చంపేద్దామని అనుకుంటే, మొర్దెకాయి కోసం ఉరికొయ్య తయారు చేస్తే అయినప్పటికీ కూడా దేవుడు జవాబు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? దేవుడు తగిన సమయంలో సహాయం చేసే దేవుడు. అవన్నీ అయిపోయాయి. కరెక్ట్ టైంకి ఏమైంది? మొర్దెకాయిని ఈ యొక్క హామాను ఉరికొయ్య మీద ఎక్కిద్దాం అనుకున్నాడు, ఊరేగించి వీధుల్లో తిప్పేలా దేవుడు చేశాడు. మొర్దెకాయిని రాజాస్థానంలో గొప్ప స్థానంలో నిలబెట్టాడు. ఇశ్రాయేలు జాతి మీద నుంచి మరణ శాసనం కొట్టివేయబడింది. ఏ హామాను అయితే ఉరికొయ్య తయారు చేశాడో అదే ఉరికొయ్య మీద ఆ హామాన్నే ఉరి తీసేశారు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయో తెలుసా? దేవుని సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు శాశ్వతమైన పరిష్కారం దొరికింది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. నువ్వు దేవుని సహాయం కొరకు గనక నువ్వు కోరుకుంటే రైట్ టైంలో దేవుడు స్పందిస్తాడు. కనుక ఎదురు చూసే మనస్సు నీకు ఉండాలి. దేవుని దగ్గర నుంచి సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తే నిన్ను దేవుడు ఎప్పుడూ డిస్కరేజ్ చేయడు. నీ జీవితంలో నువ్వు అవమానం అనే మాట వినవు. నువ్వు గనక దేవుని కొరకు ఎదురు చూస్తే, అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానం నందరనియు నీవు తెలుసుకుందువు అన్నాడు. నువ్వు తెలుసుకుంటావు, నీ చుట్టూ ఉండేవారికి కూడా అర్థమవుతుంది. ఎప్పుడో తెలుసా? నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేసినప్పుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు, ప్రభువా నేను నీ సహాయం కోసం చూస్తున్నాను, ఎందుకు ఆలస్యం అవుతుందని అనుకుంటున్నావా? నీ జీవితంలో దేవుడు ఇచ్చే సహాయం శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. ఆమేన్ చెప్తామా? ఎస్.
అందుకోసమని దేవుని సహాయం చాలా విలువైనదని కీర్తనకారుడు కూడా అంటున్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దేవుడు కరెక్ట్గా మనకు శ్రమ వచ్చేటప్పుడు జంప్ అయిపోయే దేవుడు కాదు. శ్రమ వచ్చినప్పుడు మనకి తోడుగా ఉండే దేవుడు. ఇక్కడ ఏమని అంటున్నాడు తెలుసా? చూడండి 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఇదెంత మంచి మాట తెలుసా అండి? రైట్ హ్యాండ్ సైడ్ అంటే మన జీవితంలో చాలాసార్లు కొంతమందిని రైట్ హ్యాండ్ అని చెప్పి అంటాం. నాయకులకి కావచ్చు, మంత్రులకి కావచ్చు, సామాన్యమైన మనుషులకి కావచ్చు, లేకపోతే ఒక వ్యాపారవేత్తకు కావచ్చు. ఎవరైనా సరే ఏమని అంటారు తెలుసా? వాడు ఆయనకి రైట్ హ్యాండ్ అండి, వాడు పోవడంతో కుడిభుజం పోయిందండి అని చెప్పి అంటారు. రైట్ హ్యాండ్ అంటే ఏంటో తెలుసా? ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండేవాడు, నీడలా అంటి పెట్టుకొని ఉండేవాడు అని అర్థం. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ కుడి ప్రక్కన యెహోవాయే నీకు నీడగా ఉండును. నువ్వు వన్స్ దేవుని యొక్క సహాయాన్ని గనక కోరుకుంటే ఆయన నీకు నీడగా ఉంటాడు. అనేక మంది జీవితాల్లో మనుషుల్ని ఎప్పుడైతే తమకి సహాయంగా పెట్టుకున్నారో వారు వదిలిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. మనుషులు చాలా తీయగా మాట్లాడతారు, కానీ వారు అవసరం వచ్చినప్పుడు అనేక సార్లు మాయమైపోయే వారిని మనం చూస్తాం కదా. ఏమని అంటారు కొంతమంది? అన్నా నీ ప్రాణానికి ప్రాణమన్నా అని చెప్పి అంటారు. అందుకే పాట ఉంది, ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి ప్రాణం అంటారు కదా. కష్టాలలో వారు కదిలిపోతారు, చివరికి క్రీస్తే నీతో ఉంటాడు. దావీదు భక్తునికి కూడా అటువంటి మంచి అనుభవం వచ్చింది. చూడండి 142వ కీర్తన 4వ వచనం, నా కుడి ప్రక్కన నిదానించి చూడుమో, నన్ను ఎరిగిన వాడు ఒక్కడున్న లేకపోయాను. దావీదు అనామకుడని మీరు అనుకుంటున్నారా? దావీదు అనే వ్యక్తి యొక్క పేరు తెలియని వారు లేరు. ఎందుకంటే దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చాడు. దావీదు గొల్యాతును చీల్చాడు. ప్రజలు 10,000 కొలది అని చెప్పి అన్నారు. ఇశ్రాయేలు సైన్యం అందరూ చూస్తుండగానే గొల్యాతును చీల్చేశాడు. అంతేకాదు దావీదు ఒక గొప్ప రాజు. ఈ రోజున రాజ్యాన్ని కోల్పోయి ఒక గుహలో దాక్కునే పరిస్థితి వచ్చేటప్పటికి, అన్నా నీ ప్రాణానికి నా ప్రాణమన్నా అన్న ఒక్కడు కూడా కనబట్టలేదు అంటున్నాడు. నా కుడివైపు నేను నిదానించి చూసినా నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకోసమో తెలుసా? దావీదు జీవితంలో అన్నీ కోల్పోయాడు. ఒకప్పుడు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, కానీ అన్నీ కోల్పోయినాక అందరూ వదిలేశారు. అందుకే అంటున్నాడు, నా రైట్ సైడ్ ఎవ్వరూ లేరు అని చెప్పి అన్నాడు. మన దేవుడు ఎటువంటి వాడో తెలుసా? మనకు కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నీ కుడివైపు నుంచి నిన్ను వదిలేసి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు. ఇక్కడ అంటున్నాడు 121వ కీర్తన 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. చూసారా? నీడగా ఉండును. దేవుడు నీకు నీడలా ఉంటాడు. నువ్వు ఒక్కసారి గనక దేవా నీ సహాయం నాకు కావాలి, నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటే ఆ రోజు నుంచి దేవుడు అంట మనకు నీడగా ఉంటాడు. శ్రమలో వదిలిపోయేవాడు స్నేహితుడు కావచ్చు, మనిషి కావచ్చు, కానీ దేవుడు ఏమన్నాడు? 91వ కీర్తన 15వ వచనంలో, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎంత మంచి మాట! శ్రమలో నేను అతనికి తోడై ఉండను. నీ ఫంక్షన్లో, నీ విందుల్లో అందరూ నీకు తోడై ఉంటారు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, నీకు నష్టం వచ్చినప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు దేవుని యొక్క సహాయాన్ని కోరుకోగలుగుతున్నావా? దేవుని సహాయాన్ని కోరుకుంటే, దేవునితో మంచి సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు నీకు శ్రమలో తోడై ఉంటాడు. కొంతమంది మనుషుల్ని ఆధారం చేసుకుంటారు, కొంతమందికి సాతాన్ని తోడుగా చేసుకుంటారంట కదా. సాతాను గనక నీ కుడి పక్కన ఉన్నాడు అనుకోండి, నీకు మొత్తం చీకటే కదా. చూడండి బైబిల్లో కూడా ఉంది అన్నమాట. 109వ కీర్తన 6వ వచనం, 109వ కీర్తన 6వ వచనం, అపవాది వాడి కుడి పార్శ్వమున నిలుచును గాక. ఇంకా సైతాన్ గనుక నీ పక్కన కూర్చుంటే నీకు మొత్తం చీకటే. కొంతమంది సహాయం కోసం అపవాదిని పక్కన పెట్టుకుంటారు, చీకటి శక్తులు లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటారు, అడ్డదారుల్లో నడిచే వారిని రైట్ హ్యాండ్ కింద పెట్టుకుంటారు. అంటున్నాడు నీ పక్కన వాడు ఉన్నాడు అంటే అదొక పెద్ద శాపమే అని చెప్పి అంటున్నాడు. కనుక నీ పక్కన ఎవరున్నారు? అపవాదిని నువ్వు పెట్టుకున్నావా? అపవాది ఫాదర్ ఆఫ్ లైస్, అబద్ధాలకు జనకుడు. అబద్ధాలు చెప్పి 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 నిన్ను మూసేస్తాడు, నిన్ను నాశనం చేస్తాడు. కానీ దేవుడిని గనక నీ కుడి పార్శ్వాన్ని పెట్టుకుంటే, నాకు సహాయం ఆయనే అని నోటి మాటతో మాత్రమే కాకుండా హృదయం నిండా విశ్వసించి ఆ రాజు కోసం నువ్వు ఎదురు చూసే మనసుంటే నిన్ను ఎట్టి పరిస్థితుల్లో అవమానపరచడు, నీకు నీడగా ఉంటాడు. అంతేకాదు కీర్తనకారుడు అంటున్నాడు, నిదానించి నా కుడివైపు చూస్తే ఒక్కడు లేడు. అందుకోసం ఇప్పుడు నేను ఏం చేసుకున్నానో తెలుసా? నా రైట్ సైడ్ నా ప్రభువుని నేను పెట్టుకున్నాను, ఇక మీద నేను కదలను అని చెప్పి అన్నాడు. చూడండి 16వ కీర్తన 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా! ఎంత మంచి మాట చూసారా? సదాకాలము నా గురి నేను యెహోవా మీద నిలుపుచున్నాను. నేను ఆయన సహాయం కోసమే
ఎదురు చూస్తున్నాను. సదాకాలం అంటే వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం, కలికాలం, రోగం వచ్చే కాలం, ఏ కాలమైనా కావచ్చు. ప్రతి కాలంలో కూడా నా గురి నేను తప్పట్లేదు. నాకొచ్చే ప్రతి కాలంలో ప్రతి క్షణం కూడా ఆయన మీదే నిలుపుతున్నాను. అంటే ఆయన సహాయం కోసం మాత్రమే నేను ఎదురు చూస్తున్నాను. కనుక ప్రభువు నా కుడి పార్శ్వమునందున్నాడు, నేను కదల్చబడను. చూసారండి, దేవుడు గనక నీ కుడి పార్శ్వమందుంటే, నీ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే, ఆయన్ని నువ్వు సహాయంగా చేసుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా కదల్చబడవు. ఈరోజు ప్రభు ఈ కీర్తన ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవిత యాత్రలో నీకు సహాయం ఎవరో, నువ్వెవరిని సహాయంగా చేసుకుంటున్నావు? దేవుని సహాయంగా చేసుకుంటే నిన్న ఆయన అవమానపరచడు, నువ్వు సిగ్గుపడవు. తప్పనిసరిగా నీ జీవితంలో వెలుగు కలుగుతుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూనూ లజ్జింపకపోవును. నువ్వు ఒకళ్ళు అనుకుంటున్నావేమో, దేవా నీ సహాయం కోసం ఎదురు చూస్తుంటే ఎందుకు నాయన ఆలస్యం అవుతుందని చెప్పి. లేదు, ఆలస్యం అనేది నీ జీవితంలో కాదు, అది దేవుడు తగిన సమయంలో చేస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి. ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. 2 సంవత్సరాలు యోసేపు చెరసాల్లో ఉండిపోయాడు, కానీ సహనంతో కనిపెట్టుకున్నాడు. దేవుని సహాయం కొరకు కనిపెట్టుకున్నాడు. రైట్ టైంలో రాజుగారికి కల వచ్చింది, యోసేపుకు పిలుపు వచ్చింది. పిట్టు ప్రెజెంట్ టు ప్యాలెస్ పోయింది. గోతులో నుండి చెరసాలకు, చెరసాల నుంచి సింహాసనానికి, ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్గా దేవుడు హెచ్చించాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తావో, నిన్ను దేవుడు ఆయన ఏమై ఉన్నాడో తన శక్తిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరిని నూతనమైన ఆశీర్వాదాలతో, సమాధానంతో, సంతోషంతో నింపమని అడుగుచున్నాం. ఐక్యతతో, ప్రేమతో, సమాధానంతో నింపమని అడుగుచున్నాం. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, నూతన వ్యాపారాలు దయచేయండి, పెట్టుబడికి సమృద్ధిని దయచేయండి. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది నాయన వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఈ సంవత్సరం నీ అద్భుత కార్యం జరిగించి మంచి వివాహాలు జరగాలి సాయించండి. ఎంతమంది అనారోగ్యాలతో ఇక్కడ బాధపడుతున్న వారు ఉన్నారు, వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నీ శక్తి ప్రతి శరీరాన్ని తాకును గాక. టచ్ లార్డ్, సంపూర్తిగా వారికి విడుదల దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. చెప్పనా చెప్పనా యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. గుండెల్లో
గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా చెప్పనా 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 యేసుని ప్రేమను చూపనా చూపనా మార్చిన బ్రతుకును కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది కలిగెను ఒక కళ నిన్ను చూసానని విరిసెను నాలో ఆశ నీతో నడవాలని కలిగెను ఒక కళ నిన్ను చూసానని విరిసెను నాలో ఆశ నీతో నడవాలని వింటున్న చెప్పు దేవా ఓడను కట్టాలి నోవా చిత్తం అలాగే దేవా లోకం చెడిపోయి పాపం పెరిగిపోయి దేవుని విడిచిపోయే కాలం ఇది నవ్వాను కనుగొని విధేయుడు అనుకొని తన పని కొరకని అనుకొని నవ్వా 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 ఓడను కట్టాలి నోవా చిత్తం అలాగే దేవా అన్నాడు అన్నాడు నోవా యేసయ్యా నీ నామం ఘనమైనది నీ నామం యేసయ్యా నీ నామం స్థిరమైనది నీ నామం యేసయ్యా నీ నామం ఘనమైనది నీ నామం యేసయ్యా నీ నామం స్థిరమైనది నీ నామం యేసులో ఆనందం ఇది శాశ్వతమైనది. మా చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్ ప్లాట్ నంబర్ 70 డోర్ నంబర్ 10-288-1/3 విశాలాక్షి నగర్ మెయిన్ రోడ్ విశాఖపట్నం 530043. Our new address Brother Samuel Karmoji, plot number 70, door number 10-288/1/3 Visalakshi Nagar Main Road Visakhapatnam 530043 Andhra Pradesh, India. Our phone numbers 9701-400-777, 9848350332. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com. యేసులో ఈ జీవితం